నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే. సార్, రెహమాన్ ఆయన ఈ మధ్య కాలంలోనే ఆయనకి కరెక్ట్ గా సాంగ్స్ ఇవ్వడం లేదు, అంటే ఛాన్సెస్ ఇవ్వడం లేదు అని చెప్పేసి మతానికి సంబంధించిన ఇష్యూలు లేవనెత్తారు. సో ఇప్పుడేమో సాంగ్ కాపీ రైట్స్ కి సంబంధించి కోర్టులోన చాలా పెద్ద మొత్తంలోనే ఫైన్ కట్టాల్సి వచ్చింది అని వార్త వినిపిస్తుంది. అది ఏ సాంగ్, అసలు నిజంగానే కాపీ చేశారా? ఏ మన ఇళయరాజా తర్వాత సౌత్ ఇండియా నుంచి నేషనల్ లెవెల్లో ఇళయరాజా దాటి పాపులర్ అయింది ఎవరంటే ఏఆర్ రెహమాన్. ప్రతి ఇంటిల్లిపాది వినే సాంగ్స్ ఎవరంటే ఏఆర్ రెహమాన్ ఇప్పటికి కూడా. మామూలుగా అయితే ఆయన పెద్ద వివాదాల్లో ఉండేవాడు కాదు, కానీ ఈ మధ్య ఆయన విడాకుల విషయం కానీ తర్వాత రీసెంట్ గా ఆయన చేసిన కామెంట్ బాలీవుడ్ సినిమాల్లో ఈ మధ్య మారింది పరిస్థితులు, మతాలను బట్టి మ్యూజిక్ డైరెక్టర్కి ఛాన్సులు ఇస్తున్నారన్న వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇది తగ్గిన తర్వాత ఇప్పుడు ఇంకొక వివాదంలోకి ఆయన చిక్కుకున్నాడు. అయితే ఏంటంటే కాపీ రైట్ వివాదం. సో ఆయన మణిరత్నం సినిమా పొన్నియిన్ సెల్వన్ 2 పార్ట్లుగా తీశాడు. దానికి మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ చేశాడు. మంచి పేరు కూడా వచ్చింది ఏఆర్ రెహమాన్కి. సో రెండో పార్ట్లో ఒక పాట ఉంటది, అది వీర రాజ వీర సోర దూర సోర అనే పాట స్టార్ట్ అవుతుంది. జయం రవి శోభిత వీళ్ళిద్దరి బ్యాక్ డ్రాప్ లో సాంగ్ వస్తుంది అనమాట. సో అక్కడ జయం రవి పొన్నియిన్ సెల్వం క్యారెక్టర్ జయం రవి చేశాడు. సో ఆ జయం రవి లవర్ గా శోభిత ధూళిపాల చేసింది. సో వాళ్ళిద్దరి బ్యాక్ డ్రాప్ లో ఆ సాంగ్ పిక్చరైజేషన్ ఉంటుంది, వండర్ఫుల్ గా ఉంటుంది సాంగ్ అనేది. ఇప్పుడు ఆ సాంగ్ కాపీ కొట్టాడు అని చెప్పి ఫయాజ్ వసీద్దీన్ ఠాకర్ అనే ఒక క్లాసికల్ సింగర్ ఉన్నాడు. ఆయన ఢిల్లీ హైకోర్టులో కేసు 2023లో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇది మా నాన్న వాళ్ళు కాపీ, వాళ్ళ నాన్న సాంగ్ అది. నాసిర్ ఫయజుద్దీన్ ఠాకర్ అండ్ జగరుద్దీన్ ఠాకర్ బ్రదర్స్ వాళ్ళిద్దరు, నాన్న చిన్నాన్న వాళ్ళిద్దరి కంపోజిషన్ అది. శివస్తుతి ఆ కంపోజిషన్. ఆ శివస్తుతిలో నుంచే ఆ కంపోజిషన్ యాజ్ ఇట్ ఈజ్ గా లేపారు. ఆ కంపోజిషన్ లో శివ శైవ శైవ యోగి మహాదేవ అనే సాంగ్ అది యూట్యూబ్ లో ఉంటది. సో నేను విన్నాను, 2 వింటే సిమిలర్ గా అనిపించాను నాకు కూడా. సో అంటే నేను మ్యూజిక్ ఎక్స్పర్ట్ ని కాదు, కానీ సిమిలర్ మామూలుగా వింటే సిమిలర్ గా అనిపిస్తా ఉన్నాయి. సో దీని మీద ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి ఒక తీర్పు ఇచ్చాడు. అదేంటంటే కాపీ కొట్టిన మాట వాస్తవమే కాబట్టి 2 కోట్లు డిపాజిట్ చేయాలి ఏఆర్ రెహమాన్. తర్వాత ఈ సినిమా ఎక్కడెక్కడ ఉన్నా లేకపోతే ఈ పాట ఎక్కడ ఉన్నా అందులో క్రెడిట్స్ మార్చాలి. ఈ పాట బేస్డ్ ఆన్ శివస్తుతి సంగ్ బై వీళ్ళిద్దరి టాకర్స్ పేర్లు వేసి చెయ్యాలి అనేది ఇచ్చింది. దీని మీద ఏఆర్ రెహమాన్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఆయన మళ్ళీ అప్పీల్కి వెళ్ళాడు, బెంచ్కి వెళ్ళాడు. ఢిల్లీ హైకోర్టు బెంచ్ ఏమో ఏఆర్ రెహమాన్కి అనుకూలంగా తీర్పిచ్చింది. అంటే ఆయన టాకర్ వేసిన పిటిషన్ కొట్టేసి ఇది కాపీ సాంగ్ కాదు. ఏఆర్ రెహమాన్ ఏం వాదించాడు, ఏఆర్ రెహమాన్ తరపున అభిషేక్ ఏం వాదించాడంటే ఇది ధృపద్ సంగీత శైలిలో ఉంటది శివస్తుతి అనేది. ఇది దీని నుంచి నేను కాపీ కొట్టలేదు, ఇది పాశ్చాత్య సంగీతాన్ని బేస్ చేసుకొని శివస్తుతి కూడా ఉంది. సో ఇది ఎప్పటి నుంచో ఉంది, పబ్లిక్ డొమైన్ లో ఉన్న దాని మీద ఎవరికేమి పేటెంట్లు కానీ రైట్స్ కాపీ రైట్స్ ఉండవు. నేను అక్కడ ఇన్స్పిరేషన్ తో నేను చేశాను అనేది ఈయన ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ తో ఏఆర్ రెహమాన్ ఆర్గ్యుమెంట్ తో బెంచి ఏకీభవించి టాకర్ వేసిన పిటిషన్ ని కొట్టేసింది. టాకర్ వదిలిపెట్టలేదు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో నిన్న ఫిబ్రవరి 13న తీర్పు వచ్చింది. ఆ తీర్పు ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ అండ్ జోయ్ మల్యా బాగ్చి ఇద్దరు ద్విసభ్య ధర్మాసనం తీర్పిచ్చింది. అదేంటంటే మళ్ళీ సింగిల్ జడ్జి ఇచ్చిన దాన్ని వీళ్ళు సపోర్ట్ చేశారు. ఇది కాపీ సాంగే, దాని నుంచే ఇన్స్పైర్ అయి ఉన్నారు అనేది చెప్పారు. కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు కాపీ అనే దానికి సంబంధించి వాళ్ళు. అందులో ఏంటంటే ఇది రాగం వేరు, కంపోజిషన్ వేరు. టాకర్ కూడా ఏమంటున్నాడు, నేను రాగం గురించి క్లెయిమ్ చేయట్లేదు,
కంపోజిషన్ మాత్రమే నేను క్లెయిమ్ చేస్తున్నాను. కంపోజిషన్ అనేది మా వాళ్ళు చేసింది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఏఆర్ రెహమాన్ కాపీ కొట్టాడు అనేది నా క్లెయిమ్ అనేది ఆయన టాకర్ తరపున అడ్వకేట్ బెంచ్కి నివేదించారు. అయితే వీళ్ళు అభిషేక్ మను సింఘ్ ఏం చెప్పాడంటే, యాక్చువల్గా ఈ సాంగ్ని 1991లో గుండెబా పాడాడు. తర్వాత 2015లో ఉదయ్ పావల్కర్ పాడారు. 2017లో నిర్మలా దవే పాడింది. 2023లో కబీర్ గురుమ్ అనే ఆయన పాడారు. వీళ్ళంతా పాడినప్పుడు ఇతను కేసు పెట్టలేదు. ఇప్పుడు సినిమాలో వాడితే కేసు పెట్టారు అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. సో దానికి టాకర్ అనేది ఏమంటే, నేను వాళ్ళు పాడింది ఓన్లీ రాగం తీసుకున్నారు, మీరు కంపోజిషన్ తీసుకున్నారు, పాట యాజ్ ఇట్ ఈజ్ గా కంపోజిషన్ తీసుకున్నారు, వాళ్ళు రాగాన్ని తీసుకుని వాళ్ళు కంపోజిషన్ వేరే చేసుకున్నారు, మీరు కంపోజిషన్ కాపీ కొట్టారు అనేది ఈయన చెప్పేది. రాగం అంటే అది ఎవరిది కాదు, ఎప్పటి నుంచో వస్తున్నది. ఆ రాగంలో అనేక సాంగ్స్ వస్తాయి, కానీ మీరు కంపోజిషన్ ని మా వాళ్ళ కంపోజిషన్ తీసుకున్నారు అనేది ఆయన క్లెయిమ్. అదంతా విన్నాక సుప్రీంకోర్టు జడ్జి ఈ బెంచి సింగిల్ జడ్జి ఇచ్చిన ఢిల్లీ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పునే సమర్థిస్తూ 2 కోట్లు డిపాజిట్ చేయాల్సిందే, అట్లాగే క్లెయిమ్స్ వేయాల్సిందే. కాకపోతే మళ్ళీ కౌంటర్ వేసే దానికి కూడా ఏఆర్ రెహమాన్కి ఒక ఛాయిస్ ఇస్తూ ఫిబ్రవరి 20కి పోస్ట్ పోన్ చేశారు. సో ఫిబ్రవరి 20న మళ్ళీ దీని మీద అప్పీల్కి వెళ్ళడానికి, కౌంటర్ వేయడానికి, వీళ్ళ వాదనలు వినిపించడానికి స్కోప్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే ఏం జరిగినా కూడా ఏఆర్ రెహమాన్కి అయితే ఫైన్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే ఈ మధ్య ఈ కాపీరైట్ ఇష్యూస్ ఇంతకుముందు ఉండేవి కాదు. ఇంతకుముందు మనకి మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్ కి డబ్బులు ఇస్తాడు నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్ పాటలు చేస్తాడు. ఆ తర్వాత ఆ పాటల్ని ఎలాగంతా వాడినా అది ఇంకా ఈ మ్యూజిక్ డైరెక్టర్ పట్టించుకునేవాడు కాదు, మన డబ్బులు మనకు వచ్చేస్తాయి అని వదిలేసేవాడు. కానీ దీని తేనె తొట్టిని లేపింది ఎవరు? ఇళయరాజా. ఇళయరాజా అయింది చివరికి బాలసుబ్రహ్మణ్యం, ఆయన క్లోజ్ ఫ్రెండ్. ఆయన పాడితే కూడా ఒప్పుకోలేదు. ఆయన స్టేజ్ మీద పాడితే కూడా నాకు కాపీరైట్ కి డబ్బులు ఇవ్వాలని చెప్పాడు. అలాగే ఆయన కేసులు వేయడం మొదలు పెట్టాడు. ఆ మధ్య కూడా గుడ్ బ్యాడ్ అగ్లీలో 3 పాటలు వాడి నాకు 5 కోట్లు ఇవ్వాలని ఆయన 2021లో కేసు పెట్టాడు. సో ఇలాగా ఇళయరాజా ఎప్పుడైతే తీసుకొచ్చాడో అసలు కాపీరైట్ చట్టం ఏం చెప్తుంది అనేది జనాలకి, ఎవరికి కాపీరైట్ చట్టం అండర్స్టాండింగ్ ఉండదు, ఎవడు ఫాలో కాదు. సినిమా ఇండస్ట్రీ అంతా మామూలుగా ఎక్కువ భాగం చిన్న అగ్రిమెంట్ల మీద నడిచిపోతూ ఉంటది. అదేమి స్టాంప్ పేపర్ అగ్రిమెంట్, దానికి నోటరీ ఇవేమి ఉండవు. సినిమా ఏంటంటే ప్రొడ్యూసర్ ఒక ఫార్మేట్ పెట్టుకుంటాడు, ఆ ఫార్మేట్ లో అందరి దగ్గర సంతకాలు తీసుకుంటాడు. ఈ మధ్య ముంబై కార్పొరేట్ వాళ్ళు ఎంటర్ అయిన సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు మాత్రం లీగల్ గా స్టాంప్ పేపర్ రాసుకొని ఒక 20-30 పేజీలు ఉంటది అగ్రిమెంట్. అవి ఎవడు చదవలేడు, చదివిన అర్థం కాదు, అలా ఉంటది అనమాట. అలా రాస్తారు వాళ్ళు. సో అలా అంత పగడ్బందీగా రాయించుకుంటున్నారు ఈ మధ్య కాలంలో, ఈ గొడవలు వస్తాయని. ఎందుకంటే అంతకుముందేమో ఊరికే మా మ్యూజిక్ డైరెక్టర్ దీనికి మా సినిమాకి ఫలానా మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేస్తాడు, దీని మీద మాకు సరహక్కులు మాకు ఇస్తున్నాడు, ఆయనకి ఇంత రెమ్యునరేషన్ ఇస్తున్నాడు అని రాయించుకున్నాడు. ఇప్పుడు అలాగే లేదు, అగ్రిమెంట్లు ఉంటున్నాయి. కానీ ఒకప్పుడు ఉన్న దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మ్యూజిక్ కంపెనీ ఉంటుంది, కంపెనీకి రైట్స్ ఇస్తారు, మ్యూజిక్ కంపెనీకి, ఆడియో కంపెనీకి, ప్రొడ్యూసర్కి ఉంటుంది, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్కి, సింగర్కి, ఇలాగ అందరికి దాని మీద హక్కులు ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్ ఉందన్నమాట, దేని హక్కులు ఎవరికి ఉంటాయి. సో ఇప్పుడు ఇళయరాజా ఎప్పుడైతే కేసులు పెట్టాడో అసలు కాపీరైట్ చట్టం ఏం చెప్తుంది అది చెప్తున్నారు. ఇళయరాజా తరపున శరవణన్ అనే అడ్వకేట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, మామూలుగా ఒక సినిమాకి మ్యూజిక్ చేస్తాడు ఇళయరాజా, ఒక సినిమాకి చేశాడు, ఇళయరాజాకి వాళ్ళు డబ్బులు ఇచ్చారు, సినిమాకి ఇచ్చేసినాక ప్రొడ్యూసర్కి సినిమాని ఎలాగన్నా వాడుకునే హక్కు ఉంటుంది. కానీ సాంగులు విడిగా వాడుకుంటే అది ఆ సాంగులు విడిగా వాడుకున్నప్పుడు ఇళయరాజాకే రైట్స్ ఉంటాయి అనేది కాపీరైట్ చెప్తుంది. కాపీరైట్ యాక్ట్ ప్రకారం విడిగా సాంగులు వాడుకుంటే ఆ స్వరకర్త అంటే కంపోజర్కే దాని మీద రైట్స్ ఉంటాయి అనేది కాపీరైట్లో ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఇళయరాజా కొట్లాడుతున్నాడు అనేది శరవణ అని చెప్తున్నాను. సో ఈ గొడవంతా ఇప్పుడు ఏంటంటే నిర్మాతలు కానీ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్లు కానీ అన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రైటర్లు ఉన్నారు, రైటర్లు ఏం చేస్తారు, తెలుగులో రైటర్ అసోసియేషన్తో పోయి, ఇప్పుడు నేను చాలా స్క్రిప్ట్లు చేశాను, రైటర్ అసోసియేషన్లో పోయి మనం రిజిస్టర్ చేసుకుంటాం అంతే. మనకి కాపీరైటా పేటెంట్ రైట్ ఇవేం మనకు తెలీదు, మనం కాపీరైట్ కిందకి వెళ్ళాం. ఇక్కడే డిస్ప్యూట్ ఏదైనా నాదేదైనా కాపీ కొడితే మళ్ళీ రైటర్ అసోసియేషన్ లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పిలిచి పంచాయతీలు చేసి
అరే భయ్ నువ్వు కాపీ కొట్టింది నిజమే, ఇతనికి ఎంత ఇవ్వు అని చెప్పి చెప్పించేస్తారు. ఉమ్, ఇలాగే జరుగుతుంటాయి సినిమాలు. ఎప్పుడైతే ఇళయరాజా వచ్చి ఈ తుట్టని కలిపాడో ఉమ్. మిగతా వాళ్ళకి కూడా వచ్చాయి. సినిమా కదా ఇప్పుడు ఈయన ఒకళ్ళనొకళ్ళు- చాలా మంది కాపీ కొట్టారనేది ఏఆర్ రెహమాన్ ఆరోపిస్తున్నాడు. అవును. వాళ్ళ మీద ఎందుకు పెట్టలేదు? వాళ్ళ దగ్గర డబ్బులు ఏం లేవు, వాళ్ళు ఉమ్, ఎక్కడ ఇస్తారు? వాళ్ళ మీద కేసు వేసి లాభం లేదు. సినిమా అంటే ఇది పెద్దది, మల్టీ క్రోర్ వ్యవహారం కాబట్టి డబ్బులు వస్తాయి అన్న యాంగిల్లో కేసు వేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు అయినా రైటర్లు అయినా అందరూ కూడా కాపీ రైట్ కింద కూడా మన వర్క్ని నమోదు చేయించుకోవాలి, ఉమ్, కాపీ రైట్ చేయించుకోవాలి. అవును. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు మ్యూజిక్ కాపీ కొట్టిన వాళ్ళు ఎవరు లేరు. మాయాబజార్లో వివాహ భోజనం సాంగే అది పోలీస్ మార్చింగ్ ఉమ్, సాంగ్. ఉమ్, అక్కడ నుంచే మనకు అన్ని స్క్రిప్ట్లు కావచ్చు, పాతాళ భైరవి సబ్జెక్ట్ కూడా, నేపాలి మాంత్రికుడు ఇవన్నీ కూడా కాపీలు. ఇవాన్ ద టెరబుల్ దగ్గర నుంచి సెర్గే ఐసెన్స్టైన్ సినిమా అది రష్యా, దాని నుంచి తీసుకున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఉమ్, అట్లాగా ప్రతిదీ కాపీ ఆరోపణలు ఉన్నాయి. గతంలో అంటే తెలిసేవి కాదు. ఇవాళ అవును. ఏంటంటే ప్రపంచం చిన్నదైంది, ఇంటర్నెట్ సోషల్ మీడియా వచ్చి నాకు అందరికి తెలిసిపోతున్నాయి. అవును. ఇవాళ ఎవరికి తెలియకుండా కాపీ కొట్టేద్దాం అనుకుంటే కుదరదు. వెరీ డిఫికల్ట్. ఇవాళ కోర్టులకు వెళ్ళిపోతారు కాపీ. అందువల్ల కాపీరైట్ యాక్ట్ ఏం చెప్తుంది, మనం ఈ సాంగ్ ని లేకపోతే ఇంకొక ఐడియానో లేకపోతే ఇంకో దాన్ని కాపీ కొడితే వాళ్ళు కేసేస్తే ఏంటి, ఈ విషయాలను తెలుసుకొని చేయాల్సిన అవసరం ఉంది. అవును. ఏదేమైనా ఇది మణరత్నం ప్రొడ్యూసర్ ప్లస్ లైకా ప్రొడక్షన్స్ ఇద్దరు కలిసి ఈ సినిమా చేశారు కాబట్టి ఉమ్, ఇప్పుడు వాళ్ళ మీద పడుతుందా, ఏఆర్ రెహమాన్ ఇండివిజువల్ గా 2 కోట్లు కట్టాలనేది చూడాలి. ఉమ్, సో 20వ తేదీ మళ్ళీ ఏఆర్ రెహమాన్ మళ్ళీ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఉమ్, ఇవన్నీ అయినాక ఈ కేసుకు సంబంధించి వస్తుంది. అయితే ఈ కేసు వల్ల మిగతా సినిమా వాళ్ళందరూ ఇండస్ట్రీకి అంతా కూడా అవేర్నెస్ పెరిగే వచ్చే అవకాశం అవకాశం ఉంది. సార్. ఇప్పుడు ఒక చిన్న డౌట్, ఇప్పుడు ఇళయరాజా గారు సపోజ్ ఉన్నారనుకోండి,